R9 టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభదినం. మన అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ మన సంపాదన మీద ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందో మనకు తెలియదు. కావున మనం ఈ వీడియోలో మన సంపాదన మీద ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్ పడుతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్కమ్ ట్యాక్స్ ఒక పర్సన్ని చాలా విధాలుగా డిఫైన్ చేసింది. కంపెనీకి లైక్ కంపెనీ, మన కంపెనీకి తెలుసు, ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ, పార్ట్నర్షిప్ ఉంటుంది, ఎల్ఎల్పి ఉంటుంది, ఇండివిజువల్ ఉంటాడు, బాడీ ఆఫ్ ఇండివిజువల్ ఉంటారు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, సొసైటీ ఉంటుంది, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరికీ సపరేట్గా ఏ కేటగిరీ వాళ్ళకు ఆ సపరేట్ ట్యాక్సెస్ పడుతుంటుంది. బట్ మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఇండివిజువల్స్ అంటే సోల్ ప్రొపరైటర్స్కి, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్కి, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్కి, హెచ్యుఎఫ్కి, ఆర్టిఫిషియల్ ఆఫ్ జ్యుడిషియల్ పర్సన్స్కి ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసుకుందాం. ఇక్కడ ఇండివిజువల్స్కి మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం. ఏంటంటే 60 నుండి 80 సంవత్సరాల వరకు ఒక రేట్ ఆఫ్ ట్యాక్స్ పడుతుంది. అబౌవ్ 80 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఇంకో ట్యాక్స్ పడుతుంది. ఇన్ జనరల్గా మనం 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు ఇండివిజువల్స్లో కన్సిడర్ చేసుకొని ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్ పడుతుందో తెలుసుకుందాం. మొదటిగా 0%. 0% అంటే మన ఇన్కమ్ బిలో 2.5 lakhs వరకు ఉంటే 0% ట్యాక్స్ పడుతుంది. బట్ మన ఇన్కమ్ 2.5 lakhs కంటే ఎక్కువ ఉంటే మరియు 5 lakhs కంటే తక్కువ ఉంటే మనకు 5% ఆఫ్ ట్యాక్స్ పడుతుంది. అదేవిధంగా మన ఇన్కమ్ 5 లక్షల పైన నుండి 10 లక్షల లోపు వరకు ఉంటే 20% ఆఫ్ ట్యాక్స్ పడుతుంది. అదేవిధంగా 10 లక్షల పైన ఉంటే మనకు ట్యాక్స్ రేట్ వచ్చేసి 30% పడుతుంది. ఇక్కడ ఇన్కమ్ అంటున్నా కదా, ఇక్కడ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ అండి. టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, గ్రాస్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఏంటో మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుండి చాలామందికి తెలుసు డిడక్షన్స్, 80C తెలుసు చాలామందికి. 80Cఏ కాదండి, ఇంకా చాలా డిడక్షన్స్ ఉంటాయి. 80CC ఉంటుంది, 80CCD ఉంటుంది, 80U ఉంటుంది, ఇలా చాలా డిడక్షన్స్ ఉంటుంది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుండి ఈ డిడక్షన్స్ తీసేసుకున్న తర్వాత వచ్చే ఇన్కమే మన టోటల్ ఇన్కమ్. ఆ టోటల్ ఇన్కమ్ మీద ఈ ట్యాక్స్ రేట్ పడుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, చాలామందికి 5 లక్షల వరకు ఇన్కమ్ ఉంటే 0 ట్యాక్సే పడదని అని అనుకుంటున్నారు. కానీ మనం ఈ వీడియోలో 2.5 lakhs నుంచి 5 lakhs వరకు 5% ఆఫ్ ట్యాక్స్ పడుతుందని అనుకుంటున్నారు. నేనేం తప్పు చెప్పట్లేదండి, ఇది వాస్తవమే. కాకపోతే మనకు రిబేట్ లభిస్తుంది. 5 లక్షల లోపు ఉన్న వారికి ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఉన్న వారికి రిబేట్ లభిస్తుంది. రిబేట్ ఎంత లభిస్తుంది? 12,500 మ్యాక్సిమం రిబేట్ లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్కమ్ ఎగ్జాక్ట్గా 5 లక్షలు ఉందనుకోండి, అప్పుడు మనకు ఎంత ట్యాక్స్ పడుతుంది? ఫస్ట్ 2.5 lakhs వరకు 0% ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 2.5 lakhs నుండి 5 lakhs వరకు 5%. అంటే 2.5 lakhs ఇంటూ 5% 12,500. మనకు రిబేట్ వచ్చేసి 5 లక్షల లోపు ఇన్కమ్ ఉంది కాబట్టి మనకు రిబేట్ 12,500 వరకు వస్తుంది. ఇంకొకటండి, ఇప్పుడు మన ఇన్కమ్ 3 లక్షలు ఉందనుకోండి, అప్పుడు మనకు ఎంత ట్యాక్స్ పడుతుంది? ఫస్ట్ 2.5 lakhs వరకు 0% ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్ 2.5 lakhs నుండి 3 lakhs అంటే 50,000 మీద మనకు 5% ఆఫ్ ట్యాక్స్ పడుతుంది. అంటే 2,500 రూపాయలు మనకు ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ మనకు రిబేట్ వచ్చేసి మ్యాక్సిమం 12,500 పడుతుంది. సో మనకు నెట్ ట్యాక్స్ పేయబుల్ వచ్చేసి 0 రూపీస్ పడుతుంది. ఈ రిబేట్ వచ్చేసి సెక్షన్ 87A ప్రకారంగా మనకు రిబేట్ ఇస్తారు.